వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి టిప్స్ అనేది మనం ఫాలో అయితే మన కార్పస్ అనేది మనం రీచ్ అవ్వగలం, దీని గురించి మాట్లాడడానికి ఫినాన్షియల్ ప్లానర్ మధు గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు నార్మల్గా మెయిన్ కొన్ని టిప్స్ మాకు చెప్పండి. మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో స్ట్రాంగ్గా ఉండాలి అండ్ మనం అనుకున్న టార్గెట్ ఏదైతే కార్పస్ ఉందో దాన్ని మనం రీచ్ అవ్వాలి. రైట్. యాక్చువల్గా మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇలాంటి ఒక సెషన్ చేద్దామని. నిజానికి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే తన నంబర్ 1 టిప్ మొదటిగా నేను ఇవ్వాల్సింది, మీరు రిటర్న్ చేంజ్ చేయద్దు. రిటర్న్ చేంజ్ చేయడం బదులు మీరు సేవింగ్ రేట్ అనేది చేంజ్ చేయండి. ఓకే. ఇప్పుడు ఒక 50,000 ఇన్కమ్ వచ్చే వ్యక్తి ఒక 10,000 ఎస్ఐపి చేస్తే 10 సంవత్సరాలు 1,20,000 రూపాయలు ప్రతి సంవత్సరం 12 లక్షలు సేవ్ చేస్తాడు. అరౌండ్ 12 to 15% రేంజ్లో రిటర్న్ కానీ వర్కౌట్ అయిపోతే 22 నుంచి 24 మధ్యలో మీకు కార్పస్ అనేది జనరేట్ అయ్యింది. అంటే ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఆల్మోస్ట్ 50%. రిటర్న్ ఎంత? 50%. అంటే మనం 50% కార్పస్ సేవ్ చేసినాం కాబట్టి 50% రిటర్న్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 12 lakhs బదులుగా మీరు 24 lakhs ఇచ్చినట్టుంటే 24కి ఇంకొక 22 or 20 యాడ్ అయ్యేది కదా. దాని అర్థం ఏంటి అంటే మనం 50 లక్షల కార్పస్కి వెళ్ళే వాళ్ళం. రిటర్న్ అనేది మన చేతిలో లేదు, బట్ సేవింగ్ రేట్ అనేది మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా ఎస్ఐపి 5,000 10,000 అక్కడికే స్ట్రక్ అయిపోతే యాక్చువల్ కాంపౌండింగ్ మీరు రిటర్న్ తీసుకోవాలనుకుంటే మీ సేవింగ్స్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ వెల్త్ క్రియేషన్. వెల్త్ క్రియేషన్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు మీరు ఆ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని 20-30,000 చేస్తాను ఎస్ఐపి అంటే ఈ రిటర్న్ రావడానికి మళ్ళీ 10 years వెయిట్ చేయాల్సి వస్తుంది. అవును. కాబట్టి సేవింగ్స్ రేట్లో ఇప్పుడు చాలామంది 15 వచ్చిందా, 14 వచ్చిందా, 13 వచ్చిందా, 1-2 కోసం నానా రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు, యూట్యూబ్ చూస్తూ ఉంటారు. మీరు ఆ 2% 3% మీ ఎక్స్పెండిచర్ నుంచి కొంత అమౌంట్ సేవింగ్స్కి తరలించేస్తే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? 50% కార్పస్ అనేది ఎక్కువ క్రియేట్ చేయగలుగుతున్నాం. ఈ విషయం ఎవరు చెప్పారు? 5,000 ఎస్ఐపిలో 20% రిటర్న్ వస్తే ఎంత, 30% రిటర్న్ వస్తే ఏంటి? మనం సేవ్ చేసిందే సంవత్సరానికి 60,000, 6 లక్షలకు ఇంకో 6 లక్షలు యాడ్ అవుతుంది. 6×12 ఇన్ఫ్లేషన్ తీసేస్తే మళ్ళీ సగం అయింది. అది సేవింగ్ కాదు. మ్యూచువల్ ఫండ్ ఈ సైడ్ వచ్చినప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్నాను, దీన్ని ఒక ఆస్తిలాగా క్రియేట్ చేయండి. ఆస్తిలాగా క్రియేట్ చేయండి. అస్సలైన కాంపౌండ్ ఎఫెక్ట్. సెకండ్ టిప్ ఏంటంటే, కాంపౌండ్ ఎఫెక్ట్ స్టార్ట్ కావాలంటే 10 years మినిమం. బయట అందరూ అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్ అని చెప్పేసి మాట్లాడతారు కదా. మా దృష్టిలో షార్ట్ టర్మ్ అంటే 10 years. మీకు షార్ట్ టర్మ్ గోల్స్ ఏమైనా ఉంటే 10 years ఇన్ ఈక్విటీలో. 10th yearలో యాక్చువల్గా మీరు ఒక లంసమ్ 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15% రిటర్న్తో యావరేజ్గా మీకు 5 yearsలో డబుల్ అవుతుంది. అంటే దీని అర్థం మళ్ళీ క్యాపిటల్ సగం, రిటర్న్ అనేది సగం అయింది. 10th yearలోకి వెళ్తే ఆల్మోస్ట్ 4 times వెళ్తుంది. అంటే 25 to 30% మన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత కార్పస్ మనకు యాడ్ అయింది? 70% యాడ్ అయింది. 10 lakhs బదులు 20 lakhs చేస్తే ఆ 70% మీకు 10 yearsలోనే యాడ్ అయిపోతుంది కదా. అంటే సేవింగ్స్ రేట్ ఇంపార్టెంట్, కాంపౌండింగ్ ఇంపార్టెంట్. ఆ కాంపౌండింగ్ అనేది మనకు 3 సంవత్సరాల్లో, 5 సంవత్సరాల్లో, 7 సంవత్సరాల్లో అసలు జనరేట్ అవ్వదు. అయినా వెరీ వెరీ నామినల్. యాక్చువల్ కార్పస్ అట్లీస్ట్ మనం 30% ఇన్వెస్ట్ పెడితే 70% ఏదైతే గ్రోత్ కనబడుతుందో దట్ ఈస్ రియల్ కాంపౌండ్ ఎఫెక్ట్. ఇంకా దాని తర్వాత ఎవ్రీ ఇయర్ ఆ ఎఫెక్ట్ మనం చూడలేము. ఆస్తులు ఎన్ని క్రియేట్ చేసినా ఇట్లాంటి కాంపౌండింగ్ అనేది జరగదు. అవును. కాంపౌండింగ్ ఎఫెక్ట్ జరగాలంటే ఈక్విటీలోనే ఉండాలి. ఈక్విటీలో ఉంటే ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ని మనం చూడగలుగుతాం. చాలామంది ఏం చెప్తారంటే, ఈవెన్ ఇంటర్నేషనల్లో కూడా రీసెంట్ ఒక కోట్ చూశారు, మీరు 31st yearలో కనుక మార్కెట్ హై ఉందని విత్డ్రా చేసి డెప్ట్లోనో లేకపోతే మన బ్యాంక్ అకౌంట్లోనో పెడితే 30 ఏళ్ళ కాంపౌండింగ్ మీరు మిస్ అయిపోతారంట. 30 years 31 yearలో తీసుకుని ఒక డిసిషన్. అలా మీరు ఆలోచించాలి. ప్రతి క్షణం ఇంపార్టెంట్ మార్కెట్కు, ప్రతి డే ఇంపార్టెంట్. అండ్ మార్కెట్లో మీరు ఒక 10 రోజులు బెస్ట్ ట్రేడింగ్ డేస్ ఉంటాయి. ఆ 10 రోజులు మీ 10 సంవత్సరాల్లో ఒక 10 రోజులు మీరు మిస్ అయినా మీ రిటర్న్ 3 to 4% ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ది. థర్డ్ది ఏంటనంటే, కొంతమంది రిస్క్ తీసుకుంటాం సార్ ఒక 20%, ఏ క్రిప్టోలోనో లేకపోతే బిట్కాయిన్ లాంటి దాంట్లోనో ఇంకేదైనా హైలీ రిస్క్ ఉన్న కేటగిరీలో ఒక 20% రిస్క్ చేసి 80%లో నేను 12% ఓకే నాకు, బట్ దీన్ని నేను ఒక 25% రిటర్న్ వచ్చే దానిలో పెడతాను.
లేదా నేను 10% తీసుకుంటాను రిస్క్, 90% మ్యూచువల్ ఫండ్ మీరు చెప్పినట్టు పెడితే ఒక 10% తీసుకుంటాను సార్ రిస్క్ అంటారు. ఈ 10%లో ఒకవేళ 25% రిటర్న్ వచ్చింది అనుకోండి, నాకు మంచి రిటర్న్ వస్తుంది. కానీ ఆ 10% ఎట్లాంటి రిస్క్ అసెట్లో పెడతారని అంటే మొత్తానికి క్యాపిటల్ లాస్ అయ్యే దాంట్లో పెడతారు. ఒకవేళ మీకు ఆ 10% లాస్ అయిందనుకోండి, మొత్తానికి మొత్తం పోయింది. కానీ కొంతమంది చెప్తారు కదా సార్, ఇప్పుడు వాళ్ళు రీసెర్చ్ కూడా ఇప్పుడు మనం నార్మల్గా వీడియోస్లో చూసుకొని ఇందులో పెట్టండి ఎందులో పెట్టండి వాళ్ళు రీసెర్చ్ చేసి అందులో పెడతారు కదా. సో వాళ్ళు ఎవరైతే మాట విన్నారో సో వాళ్ళు ఎంత కొంత నాలెడ్జ్ ఉండే కదా చెప్తారు కదా వాళ్ళు. జనరల్గా నేను అదే అంటున్నాను, మీరు ఇక్కడ ఏదైతే రిస్క్ చేస్తున్నారో ఎవరైనా చెప్పనివ్వండి, ముందుగా మనకు అర్థం కావాలి కదా. ఫస్ట్ మనకు అర్థం కావాలి, మనకు అర్థమైందని ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తారు ఎప్పుడైనా సరే. మీకు ఇప్పుడు అర్థం కాలేదు, అందులో క్యాపిటల్ రిస్క్ ఉందా, ప్రైస్ రిస్క్ ఉందా? ప్రైస్ రిస్క్ అని ఏంటి, మన అమౌంట్ పెట్టిన అమౌంట్ తగ్గుతుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ పెరుగుతుంది, దాన్ని ప్రైస్ రిస్క్ అంటారు. మ్యూచువల్ ఫండ్ అలాంటిది. కొన్ని క్యాపిటల్ రిస్క్ ఉంటాయి, అంటే పెన్నీ స్టాక్స్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పోతే మొత్తం పోయింది, వస్తే మొత్తం వచ్చింది, మొత్తం 10% ఆఫ్ ద క్యాపిటల్ మొత్తం పోతే దాని రిటర్న్ 10 ఇయర్స్లో మీకు అట్లీస్ట్ 2% డిఫరెన్స్ వస్తుంది. అవును, అంటే మీకు ఇక్కడ 13%, 15% ఏదైతే అనుకుంటున్నామో అందులో 2% తగ్గిపోయింది. ఓవరాల్ పర్పస్లో మీరు ఒక 20 ఇయర్స్లో ఆ లాస్ కానీ చూసుకున్నట్టయితే అది కోట్లలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే క్యాపిటల్ మొత్తానికి జీరో ఎగ్జాస్ట్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ అసలు అవెన్యూస్లో మీరు వెళ్ళకపోవడం మంచిది. అండ్ ఫోర్త్ది, చాలామందికి ప్రాపర్టీ మాత్రమే రిటర్న్ జనరేట్ చేస్తుంది, మిగిలిన ఇవన్నీ వేస్ట్ అనుకుంటారు చాలామంది. వీఆర్ నాట్ అగైనెస్ట్ టు ప్రాపర్టీ ఆల్సో. ప్రాపర్టీకి ఉండాల్సిన బ్యూటీనెస్ ప్రాపర్టీకి ఉంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ప్రాపర్టీ తీసుకుంటారో, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. 1979 మనం తీసుకున్నాం, సెన్సెక్స్ ఎప్పుడైతే స్టార్ట్ ₹1,00,000 పెట్టామనుకోండి, అనుకుందాం ఒక 100 times ఆ ల్యాండ్ రేటు పెరిగింది ప్రాపర్టీది. అంటే ఎంత పెరగచ్చు, ₹1,00,00,000 అవుతుంది. 1 lakh become 1 crore. అది ఎంత పర్సంటేజ్ అనేది ఎవరు చెప్పరు. నేను చాలా కొన్నాను, పెరిగింది, 1,00,000, 2,00,000 అయింది, 10 లక్షలు పెట్టుకుంటే 50 లక్షలు అయింది, 50 కొంటే 1 కోటి అయింది అంటారు. కానీ ఆ టైం పీరియడ్ చూడాలి, దానిలో ఉంటే IRR ఎంత వర్కౌట్ అయిందో చూడాలి. ఈ 1 lakh కనుక 1 crore అయితే 1979 నుంచి రిటర్న్ అనేది బిలో 12% ఉంటుంది. అదే సెన్సెక్స్ 15.56 రిటర్న్ ఇచ్చింది. ఒకవేళ ఈ ₹1,00,00,000 బదులుగా ఈ 2%గా డిఫరెన్స్ 3% కదా, కార్పస్ ఎంత అయింది అనుకుంటారు? అక్కడ 1 crore అయింది కదా, ఒక 3% డిఫరెన్స్లో మీరు ఒక కార్పస్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎంత అవుతుందని చెప్తారు మీరు? ఎంత అవ్వచ్చు? అక్కడ 1 lakhది 1 crore అయింది, ఇక్కడ కూడా 1 lakh పెట్టాము, కానీ ఇక్కడ 15% రిటర్న్ వచ్చింది, 5.9 CR. 1995లో ఉన్న ఏదైనా 4 ఫండ్స్ తీయండి, యావరేజ్ రిటర్న్ ఆఫ్ 4 ఫండ్స్ మోర్ దెన్ 16%, 17%, 22% దాకా వచ్చింది. ఒకవేళ అది కనుక మీకు వచ్చినట్టుంటే యూ కెనాట్ ఇమాజిన్ దట్ వెల్త్. అంటే ఎప్పుడైనా సరే ప్రాపర్టీ కొనడం తప్పని చెప్పట్లే, వన్ సైడ్ వెళ్ళొద్దు, 50-50 వెళ్ళండి. లేదా ఈక్విటీలో కొంత పోర్ట్ఫోలియో బిల్డ్ అయిన తర్వాత లిక్విడ్ అసెట్ ఇల్లిక్విడ్ అసెట్లోకి వెళ్ళడం అనేది మంచిది. ఓకే, ఎందుకంటే అన్ని చోట్ల ఒకలా ఉండదు. బట్ ఈక్విటీ ఈక్వల్గా మీకు గ్రో అయిపోతుంది. మీరు ఇండియాలో ఏ మూలకు పెట్టినా, ప్రపంచంలో ఎక్కడ పెట్టినా ఈక్విటీ గ్రోత్ అనేది కామన్. ప్రాపర్టీ ఎలా ఉండదు, ఒక చోటు మీద డిపెండ్ అయి ఉంటుంది, పొలిటికల్ పార్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, సో అక్కడికి వచ్చే ప్రాజెక్టుల మీద డిపెండ్ అయి ఉంటుంది, దాని బ్యూటీనెస్ దానికి ఉంటుంది. బట్ ఎవరైతే అసలు మినిమం వెల్త్ కూడా క్రియేట్ చేసిన వాళ్ళు లోన్లు తీసుకొని కొంటారు, అప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్తో కంపారిజన్ కొంచెం చేసుకొని దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం అనేది మంచిది. ఇవి చిన్న చిన్న టిప్స్ అనమాట. అండ్ ఇంకొకటి లాస్ట్ టిప్ ఒకటి చెప్తాను, పర్ఫార్మెన్స్ అనేది సెక్టార్ వైజ్ రొటేట్ అవుతూ ఉంటుంది. గోల్డ్కి, లార్జ్ క్యాప్కి, మిడ్ క్యాప్కి, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది. మీరు లాస్ట్ 10 to 15 years గ్రాఫ్ కనుక చాలా వరకు మింట్ ప్రాఫిట్లలో రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి స్మాల్ క్యాప్ టాప్లో ఇస్తే మళ్ళీ నెక్స్ట్ 3 సంవత్సరాలు బాటంలో ఉంటుంది, ఒక్కోసారి గోల్డ్ టాప్లో ఉంటే మళ్ళీ 4-5 సంవత్సరాలు బాటంలో ఉంటుంది. ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా మనం డిసిజన్స్ అనేది తీసుకోవద్దు, డైవర్సిఫైడ్ చేయాలి, వెయిట్ చేయాలి. ఓకే, ఎంత వెయిట్ చేస్తే అంత మంచి కార్పొరేట్స్ అనేది మనకు బిల్డ్ అయిపోతుంది. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఈ డైవర్సిఫికేషన్ అనేది తెలియాలి, ఏదెంత పర్సంటేజ్లో ఉంటే బాగుంటుంది అనేది తెలుసుకున్నాడు మీ పోర్ట్ఫోలియో అనేది అద్భుతమైన రిటర్న్స్ అనేది ఇస్తుంది. దానికి చాలా టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ అన్ని ఉపయోగించి మీరు చేసుకున్నాడంటే వెల్త్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఈ చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అవ్వాలి.
ఎప్పుడు టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్ మీరు చేంజ్ చేస్తారో అప్పుడు మీ వెల్త్ బిల్డ్ కాదు. ఓకే. ఇట్స్ అ ఫార్ములా. మీకు ఏంటంటే మీ ప్రాసెస్ అనేది ప్రాపర్ సెట్ చేసుకోండి, రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. రిజల్ట్ మీద ఎప్పుడైతే మీరు ఫోకస్ చేస్తారో ఫెయిల్ అయిపోతారు. ఓకే. అది మ్యూచువల్ ఫండ్లో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.